ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్కి అలాగే కేరళ గవర్నమెంట్కి మధ్య చాలా పెద్ద ఘర్షణ. ఏమిటి ఇది అంటే, మీకు మొన్న అమిత్ షా గారు చెప్తున్నారు, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ మీకు వార్నింగ్ ఇచ్చారండి, ఇలాంటి వర్షాలు రాబోతున్నాయి, మీరు జాగ్రత్తగా ఉండండి, మీకు ఆ కౌంటర్ మెజర్స్ ఏమేమి ఉంటాయో తీసుకోండి అని చెప్పి మేము కేరళ ప్రభుత్వానికి చెప్పాము. కానీ వాళ్ళు డిలే చేశారు. సో ఈ డిలే చేశారు అని అన్న వెంటనే కేరళ గవర్నమెంట్ మీరు మాకు ఇలా హెచ్చరిక జారీ చేయడానికి ముందే మా వయనాడు ప్రాంతంలో విపరీతమైన కొండ చర్యలు పడిపోవడము, ల్యాండ్ స్లైడ్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి, కాబట్టి మీరు జారీ చేసిన ఈ క్లైమేటిక్ వార్నింగ్ ఏదైతే ఉందో చాలా డిలేడ్గా మా దాకా వచ్చిందని చెప్పి వీళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకుంటున్నారు. సో ఇవాళ మీకు నిపుణులు ఎలాంటి విషయాలు బయటపెడుతున్నారు అంటే వినడానికే ఆశ్చర్యంగా ఉంది. అంటే ఫ్రెండ్స్, ఒక 3 గ్రామాలండి ఇవాళ మీకు ఈ మట్టిలో కూరుకుపోయి ఉన్నాయి. 3 గ్రామాలు, అందులో నివసించిన ప్రజలు. ఇది జస్ట్ ఒక జల సమాధి. అంటే మీకు జలములోకి వీళ్ళు అలా కొట్టుకుపోవడము, లేదా నదుల్లో కలిసిపోవడము, ఫైనల్గా సముద్రములో ఎక్కడో ఈ శవాలు తేలడం అలా కాదండి. ఆ గ్రామాలలో నివసించే వాళ్ళు రాత్రి నిద్రపోతున్నారు, సడన్గా ఈ కొండ చర్యలు వచ్చి వాళ్ళ ఇళ్ల మీద పడి వాళ్ళు లోపలే కూరుకుపోయారు. బయటికి తీయడము కూడా కష్టముగా ఉంది. ఇది ఎలా జరుగుతుంది అంటే ఆలోచించడానికి ఆశ్చర్యంగా ఉంది. మీరు గమనించారనుకోండి, ఈ భయం అంతా కూడా, ఈ భయం ఎప్పుడు స్టార్ట్ అయింది? 2013 కేదార్నాథ్లో సునామీ వచ్చింది. సో ఆ టైంలో యావత్ భారత్ అయ్యో ఇలా జరిగిందా, ఎలా ఇలా సునామీ వస్తుంది, హిమాలయాలు కదా, మీకు అద్భుతమైన లొకేషన్స్ కదా అనుకున్నారు. కానీ దాని వెనుక ఉండే ప్రమాదాన్ని ఆ రోజు కళ్ళకు కట్టినట్టు ప్రజలు యావత్ భారత్ అనకూడదు, యావత్ ప్రపంచము చూసింది. సో ఇప్పుడు కేదార్నాథ్లో ఏమైతే జరిగిందో ఇది మీకు ఎక్కడ జరగవచ్చు. ఇవాళ మీకు ప్రపంచ స్థాయిలో మీకు ఈ క్లైమేట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు చూసారా, ఎలాంటి రిపోర్ట్స్ ఇస్తున్నారు, ఎలాంటి డేటా చెప్తున్నారంటే, ఒక్క వయనాడు ఇన్సిడెంట్ని పెట్టుకొని మొత్తము కూడా యావత్ ప్రపంచము మీకు ప్రమాదములో ఉంది. అంటే ఇది క్లైమేటిక్ చేంజ్ అని మనం మాట్లాడతాం. క్లైమేటిక్ చేంజ్ అన్నప్పుడు ఇది ఎలా జరుగుతుంది, ఏ ప్యాటర్న్లో జరుగుతుంది, ఏ విధంగా మీకు ఈ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, దీని మీద ఇవాళ మేజర్ స్టడీస్ మొదలుపెట్టారు. చూడండి, జనవరి నెల 2024 జనవరి చైనాలో యూనాన్ అనబడే ఒక ప్రాంతంలో ఇలాగే ఒక మ్యాసివ్ ల్యాండ్ స్లైడ్ అనేది అందరూ చూశారు. తరువాత చూడండి, పాపియో న్యూ గయానా అంటారు, ఆస్ట్రేలియా వద్ద ఉండే ఒక చిన్న దేశం, ఇక్కడ కూడా ఒక మ్యాసివ్ స్కేల్లో ల్యాండ్ స్లైడ్ అనేది వచ్చింది. అలాగే ఇండోనేషియాలో సులేవేజీ అంటారు, ఈ ప్రాంతంలో అంటే సుమత్రా దగ్గర, ఇక్కడ కూడా కొండ చర్యలు పెద్ద లెవెల్లో మీకు పడిపోవడం, దగ్గర 2000 మంది ఓవరాల్గా మరణించినట్టు, అంటే ప్రాణ నష్టం ఎంతలా ఉందో చూడండి. తరువాత మీరు చూసారంటే కేరళలో వాయనాడ్. సో ఇక్కడ ఎందుకు ఇలా జరిగిందంటే ఇది ఒక గ్లోబల్ సినారియోగా చూడాలండి. ప్రపంచ స్థాయిలో ఎక్కడెక్కడో మీకు ఇలాగా కొండ చర్యలు పడిపోవడము, కింద నివసించే ప్రజలు చనిపోవడము ఇవాళ ఒక కొత్త ట్రెండ్. ఈ ట్రెండ్ ఏమిటి అంటే, మీకు తుఫాను అంటున్నారు, మీకు విపరీతమైన వర్షాలు, వరదలు, సునామీలు, దాంతోపాటు కొండ చర్యలు అట్ ఏ టైం జరుగుతుందండి ప్రపంచ స్థాయిలో. ఇది మనం గమనించాలి. ఒక్క కేరళలో వాయనాడులో అనుకుంటే పొరపాటు, వరల్డ్ లెవెల్లో ఇలాంటి ఒక ట్రెండ్ని మనము చూస్తున్నాము అని చెప్పి మన దేశానికి సంబంధించిన ప్రతిష్టాత్మకమైన ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారండి. అంటే ఇస్రో వాళ్ళు ల్యాండ్ స్లైడ్ అట్లాస్ అని చెప్పి ఒక పెద్ద లెవెల్లో స్టడీ చేశారు. ఇందులో టాప్ 20 జిల్లాలు, అంటే ఎంటైర్ ఇండియాలో ఒక 20 డిస్ట్రిక్ట్స్ని వీళ్ళు తీసుకున్నారు. ఇక్కడ ఏం జరగచ్చు, పెద్ద వర్షాలు, వరదలు, ల్యాండ్ స్లైడ్స్ అన్నప్పుడు 7 జిల్లాలు ఓన్లీ కేరళలో మాత్రమే ఇంత ప్రమాదము పొంచి ఉందండి, ఇమీడియట్గా మనం యాక్షన్ తీసుకోవాలి. దీనినే ఇవాళ అందరూ ఏం మాట్లాడుతున్నారు, హ్యూమన్ ఎర్రర్ అని అంటున్నారు. ప్రకృతిని మీరు ఆపలేరండి, పడే వర్షాన్ని మీరు గొడుగులో ఉండి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు, కానీ ఈ వర్షాన్ని ఆపే ప్రక్రియ మనిషి ఇంతదాకా కనిపెట్టలేదు.
అంత మ్యాసివ్ లెవెల్లో రెయిన్ఫాల్ ఉన్నప్పుడు, మీకు వరద నీరు కొట్టుకు వస్తున్నప్పుడు, కొండలు విరిగి పడుతున్నప్పుడు మీరు మిమ్మల్ని ఎలా కాపాడుకుంటారు? దీనిని ఎలా ఆపగలరు? కుదరదు కదా. మరి అలాంటప్పుడు మీరేం చెయ్యాలి? ఎక్కడెక్కడ ఈ ప్రమాదము ఉంది గమనించాలి. అక్కడ మనుషులు ఎవరు నివసించకుండా మీరు ఒక ఏర్పాటు చెయ్యాలి. ఇప్పుడు మాధవ్ గడ్గిల్ అని చెప్పి ఒక ప్రముఖ శాస్త్రవేత్త, ఈయన 2010లో ఒక పరిశోధన చేశాడు. ఈయన టీంతో ఒక పరిశోధన చేశారు. చేసినప్పుడు కొన్ని రికమెండేషన్స్, అంటే వెస్టర్న్ ఘాట్స్ని అంటారండి. ఈ వెస్టర్న్ ఘాట్స్లో మీరు ఈ పనులు చెయ్యకూడదు. ఏంటి? హైబ్రిడ్ వెర్షన్లో ఉండే కల్టివేషన్ అనేది చెయ్యకండి. జెనెటికలీ మాడిఫైడ్ కల్టివేషన్ ఈ ప్రాంతాల్లో ఎక్కడా చెయ్యకూడదు. అంటే ఏంటి? మీరు కొత్త రకమైన కెమికల్స్ వాడతారు, ఫర్టిలైజర్స్ వాడతారు. ఈ కొండలు వాటిని తట్టుకోవు. ఇమీడియట్గా డ్రాస్టికల్గా చేంజెస్ వస్తాయి. మైనింగ్ చెయ్యకండి, టనల్స్ నిర్మాణాలు అనేవి చెయ్యకండి, అడవులను మీరు నిర్మూలించకండి. ఇవన్నీ ఎప్పుడు? 2010లో నేను చెప్తున్న ఈ జిల్లాలు 10 జిల్లాలలో ఇలాంటి వార్నింగ్ మాధవ్ గడ్గిల్ అనబడే ప్రొఫెసర్ ఆయన ఇచ్చారు. కానీ కేరళ ప్రభుత్వం వినలేదు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా వినలేదు. తరువాత హై లెవెల్ వర్కింగ్ గ్రూప్ అని చెప్పి ప్రొఫెసర్ కస్తూరి రంగన్ ఈయన ఒక స్టడీ చేశారు. ఈయన ఏకంగా 10 జిల్లాలలో ఈ ప్రమాదము ఉంటుందండి, మీరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇదంతా ఎప్పుడు? మనము ఇవాళ వాయనాడు గురించి మాట్లాడుతున్నామండి. కొన్ని ఏళ్ల క్రితము వీళ్ళు ఇలాంటి రిపోర్ట్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా ఇలాంటి పరిస్థితి ఉంది, ఇక్కడ ఇలాంటి ల్యాండ్ స్లైడ్స్ జరగవచ్చు, తీవ్ర స్థాయిలో ప్రాణ నష్టాలు జరగవచ్చు, దయచేసి మీరు జాగ్రత్త పడండి అంటే మీకు అక్కడ ఉండే స్టేట్ గవర్నమెంట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అయినప్పుడు చూసుకుందాంలే, చేతులు కాలేక ఆకులు పట్టుకోవడము. ఏదో వర్షాలు వచ్చాయి, వరదలు వచ్చాయి, 3 గ్రామాలు ఇలాగ కొట్టుకుపోయాయి, మీకు ఇలాగ మట్టిలో కూరుకుపోయారు, ఇంతంత మంది చనిపోయారు, ఇదంతా కామన్ కదా అనుకుంటే 2022లో జరిగింది, 2023, ఇవాళ 2024లో ప్రపంచ స్థాయిలో మనం చూస్తున్నాం. అలాంటప్పుడు దీనిని మీరు న్యాచురల్ డిజాస్టర్ అంటారా లేకపోతే హ్యూమన్ ఎర్రర్ అంటారా? ముందే ఈ ప్రజలను మీరు అక్కడ నుంచి ఇవాక్యువేట్ చేసి ఉంటే ఇక్కడ మీరు నివసించకూడదండి. పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి, ఈ కొండలు విరిగి మీ మీద పడవచ్చు, మీరు చనిపోవచ్చు, వద్దు, చాలా పెద్ద వర్షాలు రాబోతున్నాయి, ఊహించని లెవెల్లో రెయిన్ఫాల్ ఉంటుంది, మనకు ఇది శ్రేయస్కరము కాదు అని చెప్పి ఆ గ్రామ ప్రజలకు మీరు చెప్పి ఉంటే ఇవాళ ఇండియన్ ఆర్మీ ఏం చేస్తుందండి? మీకు ఎన్నో బ్రిడ్జులు నిర్మిస్తున్నారు, ఎందుకు మీరు అక్కడ దాకా వెళ్ళలేరు? బ్రిడ్జులు కొట్టుకుపోతున్నాయి, డ్యాములు కొట్టుకుపోతున్నాయి. ఇదంతా ఏంటి? ఖచ్చితంగా హ్యూమన్ ఎర్రర్. మన శాస్త్రవేత్తలు చెప్పారు, ఇస్రో వాళ్ళు చెప్పారు, ఐఐటి ఢిల్లీ వాళ్ళు ఒక పెద్ద లెవెల్లో రీసెర్చ్ చేసి కేరళలో, సిక్కింలో ఇలాంటి రాష్ట్రాల్లో చాలా పెద్ద లెవెల్లో న్యాచురల్ డిజాస్టర్స్ జరగబోతున్నాయని వాళ్ళు ముందే ప్రిడిక్ట్ చేశారు. మరి మీరు ఎందుకు దీనికి సంబంధించిన చర్యలు తీసుకోలేదు? ఇది నేను అడిగే ప్రశ్న. మరి మీకు కూడా సరిగ్గా ఇలాంటి ఒక బిగ్ క్వశ్చన్ మీ ముందు వస్తుంది. అందరూ చెప్తున్నారు ఇది చెయ్యకు 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 అని, ఇక్కడ ఇంత డేంజర్ ఉందని, అయినా కూడా కేరళ ప్రభుత్వము ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు వాళ్ళు ఈ మెజర్స్ అనేవి తీసుకోలేదు? కాబట్టే కదా ఏకంగా 290 మంది మరణించారు. అంటే వాళ్ళ బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఆ కుటుంబాల పరిస్థితి ఏమిటి? ఒక్కసారి ప్రతి వాళ్ళు ఆలోచించాలి. మరి నిపుణులు ఇంతకు ముందే ఇది చెప్పారు అన్నప్పుడు వినడానికే షాకింగ్గా ఉంది. మరి మీరు చెప్పండి, ఇలాంటి హార్డ్ కోర్ డేటా మీ చేతిలో ఉంది, అయినా కూడా మీరు స్పందించలేదు అంటే ఎవరిది ఈ తప్పు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.